శిక్ష 50,000 డబ్బులు ఈ పిల్లోని కాలేజ్ చేర్పిల్లవాలంటే ఎక్కడెక్కడ పిలుచుకొని వస్తాడు? నీకు 50,000 కాదు కదా, కనీసం ఏం ఖర్చు లేకోకుండా మీ పిల్లోనికి ఎన్ని మార్కులు వచ్చినాయని మా పిల్లోనికి 572 వచ్చినాయి. అట్లా మెరిట్ స్టూడెంట్లకు ఒక ఆయన అంటే మానవ దృక్పథంతో ఆలోచించి మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు విద్యను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. అలాంటి మహానుభావుడు కాలేజ్ కి నేను పిలుచుకొని పోతున్నాను, రండి నాతో పాటు మీరు. అవునా? ఈ కాలంలో ఎవరబ్బా ఫ్రీగా విద్య చెప్తాను రండి. ఏంది శిక్ష ఇంత పెద్ద కాలేజ్ లో ఫ్రీ ఎడ్యుకేషన్? అవునన్నా, నిజమేనా నువ్వు చెప్పేది? డాక్టర్ గోపీకృష్ణ జూనియర్ కాలేజ్ లో మెరిట్ స్టూడెంట్లకు అంటే మనకు బాగా మార్కులు వచ్చినాయి అనుకోండి, దాంట్లో మనకు ఫ్రీ విద్యనే. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి కనుక వచ్చిన వాళ్ళకైతే హాస్టల్ ఫీజు కట్టేసేది. హాస్టల్ ఫీజు కూడా సరసమైన ధరలకే, ఎక్కువ ఏం లేదు. అదే మళ్ళా హాస్టల్ ఫీజు స్కూల్ ఫీజు అన్ని కలిపేస్తే అట్లేం వెయ్యరు. అదే ఇక్కడ చెప్పబోతున్న హైలైట్ పాయింట్ ఏంటంటే విద్య ఉచితంగా ఇస్తున్నారని చెప్పేసి హాస్టల్ ఫీజులో ఏమి ఎక్కువ వెయ్యరు వీళ్ళేమి. హాస్టల్ ఫీజు నార్మల్ గా ఎంతైతే ఉంటాయో చార్జెస్ అది మాత్రం పే చేస్తే చాలు. మన పిల్లలు బాగా చదువుతున్నారంటే ఇలాంటి జూనియర్ కాలేజ్ ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆయన అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా వాడుకుందాం. ఇది మనకు మాత్రమే కాదు, మన అనంతపురంలో ఎవరైనా కూడా ఇలా మెరిట్ స్టూడెంట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ గోపీకృష్ణ జూనియర్ కాలేజ్ కు వచ్చి విచ్చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాము. శిక్ష ఈ ఎడ్యుకేషన్ బాగుంటుందంటావా? సూపర్ గా ఉంటుంది. అనుభవంతో కూడినటువంటి ఉపాధ్యాయులచే బోధనలు ఇక్కడ తెలుసా మీకు. అదొక్కటే కాదు, సాంస్కృతిక కళా కార్యక్రమాలు, యోగా, ధ్యానము అలాంటివి చాలా ఉన్నాయి ఇందులో. కాదు, ఆయన ఏదో మెడిటేషన్ ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ లో ట్రైనర్ అంటే. అవునండి, అందుకనే ఇది నిజంగా అంటే దీంట్లో ఏమని పెట్టారో తెలుసా, గురుకుల్ అని పెట్టారు. అంత మంచిది నిజంగా. అంటే ఇక్కడికి వచ్చారు అంటే కనుక మన పిల్లలు మంచి చదువుతో పాటు మంచి అలవాట్లు, మంచి విద్యతో కూడిన మంచి విలువలు కూడా నేర్చుకుంటారు ఇక్కడ.